మనకి ప్రతి ఇంట్లో వాషింగ్ మిషన్ ఎలా కంపల్సరీ అయిపోయిందో, ఏసీ ఎలా కంపల్సరీ అయిపోయిందో, అలా మన ఫ్యూచర్‌లో వచ్చే రోజుల్లో ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా మనకి అలా ప్రతి ఇంటికి కంపల్సరీ అయిపోతది. సో, ఆ ఎయిర్ ప్యూరిఫైయర్‌లోనే మనం ఎలాంటిది తీసుకుంటే ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఇవాళ నేను రివ్యూ షేర్ చేయబోతున్నా. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. సో, నిన్న వీడియోలో షేర్ చేసినట్టు పూజ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఏం చేశాను అనేది కూడా ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. షీ స్వాతి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి అగారో ఇంపీరియల్ ఎయిర్ ప్యూరిఫైయర్ అనమాట. సో ఇది మనము ఆన్ చేయగానే ఇలా డిస్ప్లే ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఇక్కడ కలర్స్ కనిపిస్తున్నాయి కదా, గ్రీన్ కలర్. సో ఎయిర్ క్వాలిటీని బట్టి మనకి కలర్స్ అనేవి ఉంటాయి అనమాట. సో రియల్ టైమ్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది దీనిలో, విత్ కలర్ కోడెడ్ ఇండికేటర్స్ అనమాట. గ్రీన్ లైట్ మనకి గుడ్ అన్నట్టు, అలానే మనకి ఆరెంజ్ యాజ్ ఫెయిర్ అన్నట్టు, అండ్ రెడ్ యాజ్ పూర్ ఎయిర్ క్వాలిటీ అన్నట్టు. సో మనకి అలా కలర్ ని బట్టి మనకి తెలిసిపోతుంది అనమాట. కలర్ కోడ్ ఇచ్చేసారు వీళ్ళు అట్లా. అండ్ ఈ ప్యూరిఫైయర్ ని మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఆటో, అలానే మాన్యువల్ గా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఆటో మోడ్ ఏంటంటే మనము ఈజీగా, ఆటో మోడ్ చాలా ఈజీ, మనం అందరము చక్కగా ఆపరేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆటో మోడ్ లో పెట్టి వదిలేస్తే మనకి దానికి అది చక్కగా లోపల ఉన్న ఎయిర్ ని ఎంత ప్యూరిఫై చేయాలి ఏంటి అనేది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎయిర్ ప్యూరిఫైర్ ఆన్ అయిన కొంచెం సేపటికి ఫస్ట్ ఆరెంజ్ కనిపించింది, ఇప్పుడైతే మొత్తం అంతా గ్రీనే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇది గుడ్ అన్నట్టు అనమాట. సో అలా దానికి అదే ఆటోలో పెట్టేస్తే దానికి అదే తీసుకుని ఎయిర్ ని మొత్తం ప్యూరిఫై చేస్తుంది. మాన్యువల్ మోడ్ లో ఏంటంటే మనకి మెషిన్ ఎయిర్ స్పీడ్ మనము అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. 3 స్పీడ్స్ లో ఉంటది అనమాట, లో, మీడియం, హై. సో మనకి ఇలా ఇక్కడ స్పీడ్ కనిపిస్తుంది కదా. సో మాన్యువల్ లో పెడితే ఏంటంటే మనకి ఇక్కడ మనమే అడ్జస్ట్ చేసుకోవాలి, లోలో కావాలా, మీడియంలో కావాలా, హైలో కావాలా అనేది. అండ్ ఈ ఎయిర్ ప్యూరిఫైయర్తో పాటు మనకి ఒక చిన్న రిమోట్ కూడా వచ్చేస్తుంది ఇలాగా. సో మనం బెడ్రూమ్లో ఉన్న, లివింగ్ ఏరియాలో ఉన్న, దూరంగా ఉంటే కనుక ఇలా రిమోట్తో కూడా మనము ఆపరేట్ చేసుకోవచ్చు. టైమర్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ మెషిన్ రన్ అవుతున్నప్పుడు మనము టైంని ప్రీసెట్ చేసుకోవచ్చు. సో ఈ టైమర్ని యూజ్ చేసుకుని మనము 1 to 12 hours వరకు మనము బెడ్రూమ్లో పడుకునేటప్పుడు అయితే స్లీప్ మోడ్లో పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, స్లీప్ మోడ్లో పెట్టేసుకోవచ్చు. మాన్యువల్గా సెట్ చేసుకోవాలంటే ముందుగానే మీరు ఇక్కడ టైమర్ బటన్ యూజ్ చేసి మీరు టైంని ప్రీసెట్ చేసుకోవచ్చు అనమాట. అలానే మనకి దీనికి లాంగ్ ఫిల్టర్ లైఫ్ ఉంటుంది. అండ్ అలానే మనకి ఇది అమెజాన్లో తీసుకున్నాను నేను, 2 years వారంటీ ఉంటుంది అనమాట. సో ఇందులో మొత్తం 7 స్టేజ్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ ఉందని చెప్పాను కదా. సో లోపల మనకి ఎన్ని ఫిల్టర్స్ ఉన్నాయో చూపిస్తాను. సో మీకు కొత్తగా పార్సల్ ఇట్లా కొత్త ప్రోడక్ట్ రాగానే ముందు ఇది ఓపెన్ చేసి ఫిల్టర్స్ ఇట్లా ఉంటాయి అనమాట. దీనిలో మనకి స్టిక్కరింగ్ ఉంటుంది, అలానే కవర్స్ కూడా వస్తాయి. సో నేను అలా చూపిస్తే బాగుండు, కానీ ఫస్ట్ నేను ఎలా వర్క్ అవుతుందో చూడాలి కాబట్టి ఇంకా నేను తెలుసుకున్నాను అనమాట. ఈ ఫిల్టర్ వచ్చేసి మనకి ఫస్ట్ ఉన్నది ఇది ప్రీ ఫిల్టర్. సో ఇది తీసేస్తే ఇక్కడున్న సెకండ్ ఫిల్టర్ వచ్చేసి మనకి ఇది కోల్డ్ కెటలిస్ట్ ప్లస్ కార్బన్ ఫిల్టర్ అనమాట. సో మనము ఇట్లా పుల్ చేసి ఇది బయటకు తీస్తే ఇది చూసారు కదా, ఇట్లా గ్రీన్ కలర్ లో ఉంది. అండ్ ఇటు సైడ్ ఒకలాగా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి మెయిన్ అనమాట. అంటే ఇది గ్రీన్ ట్రూ హెపా ఫిల్టర్ అనమాట. సో ఇది మనకి చక్కగా ప్యూరిఫికేషన్ చేస్తుంది. సో మనకి ఇలా మనకి మొత్తము 5 స్టేజ్ ఫిల్టరేషన్ ఉంటుంది, అలాంగ్ విత్ గ్రీన్ ట్రూ హెపా అనమాట. యూవీ స్టెరిలైజేషన్ కూడా ఉంటుంది. సో అందుకనే మనకి ఇది బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ 99.9% మనకి ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది. సో ఈ ఫిల్టర్స్ని మళ్ళీ మనము కరెక్ట్గా ఇలా సెట్ చేసేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా వీటిని ఇట్లా వాక్యూమ్ క్లీనర్ తోటి అలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. అంటే ఎక్కువ డస్ట్ పట్టేస్తే మనకి ఏసీ ఫిల్టర్స్ ఎలా అయితే క్లీన్ చేసుకుంటామో దీన్ని కూడా అలానే మనము క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ ప్రోడక్ట్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చెక్అవుట్ చేసేయండి. ఎయిర్ ప్యూరిఫైయర్ రివ్యూ చూశారు కదా. ఇంత డీటెయిల్డ్గా ఎందుకు చెప్పానంటే ఇది చాలా యూస్ఫుల్. పిల్లలున్న ఇంట్లో, పెద్దవాళ్ళు ఉన్నా సరే ఇది ఖచ్చితంగా మనము తీసుకోవాల్సిందనమాట. అందులో సిటీలో, హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళకైతే ఇంకా కంపల్సరీ ఉండాలి అనే చెప్తాను నేను, ఇప్పుడు మనం ఉంటున్న పొల్యూషన్ని బట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ పూజ అయిపోయింది కదా, పూజ చాలా బాగా జరిగింది. ఆ ఒక్క చిన్న డిస్టర్బెన్స్ ఏంటంటే నిన్న నాకు వీడియో కింద కమెంట్స్ చూస్తే అర్థమైంది,
ప్రతి ఇంట్లో. నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, కార్తీక మాసంలో చేసుకునే సత్యనారాయణ వ్రతం అది మామూలుగా అందరూ చేసుకుంటారు. దానికి కూడా వచ్చి మనీ డిమాండ్ చేస్తున్నారు అని అంటే నాకేం అర్థం కాలేదనమాట. దీనికి సొల్యూషన్ ఇంకా అంటే ఏం చేయలేము. ఆటో వాళ్ళే డైరెక్ట్ తీసుకొచ్చి ఒక్కళ్ళు కాదు, ఒకళ్ళు వస్తే ఓకే. కానీ అలా ఒకటేసారి ఒక 20-25 మెంబర్స్ వచ్చి మనల్ని అటాక్ చేస్తున్నట్టు డిమాండ్ చేసి తిట్టుకుంటూ అడగడం అంటే మన మనస్ఫూర్తిగా మనకి ఇవ్వాలి, మన సంతోషంతో ఇచ్చేది వేరు. ఒక్కొక్కళ్ళ స్తోమత ఇవ్వగలరు, అప్పు చేసో లోన్లు తీసుకొచ్చుకుని వచ్చో బిజినెస్లు పెట్టుకునేది ఎందుకంటే ఎంతో కొంత డెవలప్ అవుతాము, కొంచెం అని ఎదుగుతాము అని. కానీ అది కొంచెం ఇబ్బంది పక్కన పెట్టేస్తే మిగిలిందంతా మంచిగానే జరిగింది. అండ్ నేను వాళ్ళకి ఇచ్చింది కూడా సంతోషంగానే ఇచ్చాను. ఎందుకంటే ఒక్క ఆమె వాళ్ళ హెడ్ ఎవరైతే వచ్చిందో ఆవిడ చాలా మంచిది సదా అని, మంచిగా వాళ్ళు మంచిగా ఉంటే మనం కూడా మనస్ఫూర్తిగా మంచిగా ఇవ్వచ్చు కదా. అలా అయిపోయింది మార్నింగ్ టైమ్. ఇంకా ఆఫ్టర్నూన్ ఫుల్ రెస్ట్ తీసుకున్నా. ఆ ముందు రోజంతా రెస్ట్ లేదు, పనులు, సిమెంట్, డస్ట్. నాకు ఆ రోజే స్టై స్టార్ట్ అయిందనమాట. ఎప్పుడైతే పూజ ఆ రోజే స్టై స్టార్ట్ అయింది, రెస్ట్ లేకపోవడం వల్ల, స్ట్రెస్ వల్ల. అండ్ ఇక్కడ వచ్చేసి మనది మైండ్ యూ డైట్ అండ్ ఇంటి వంట అంటే మెయిన్ మన పని అంతా స్టవ్స్ మీదే, ఈ బట్టీల మీదే. బట్టీలు అని చెప్తే అంటే ఈ లాంగ్వేజ్ హోటల్స్ లాంగ్వేజ్లో ఏంటంటే వీటిని బట్టీలు అంటారు. మన లాంగ్వేజ్లో మనం ఏమంటామంటే స్టవ్స్ అంటాము. సో బట్టీకి కూడా పూజ చేసాం కదా మార్నింగ్. ఈవినింగ్ కూడా ఒకసారి నార్మల్గా లోపల ఆల్రెడీ కలసం ఉంది కాబట్టి అక్కడ మమ్మీ పూజ చేస్తుంది. నేను బయట ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పూజ చేసి ఏదో ఒక స్వీట్ చేయమని చెప్పారు. అంటే ఈరోజే ఓపెనింగ్ కింద అనమాట. సో స్వీట్ చేయమని చెప్పారు పూజారి గారు. ఇంక ఈవినింగ్ స్వీట్ చేస్తున్నాను అనమాట అక్కడ ఉన్న వాటితోనే. ఇక్కడ విషయం చెప్పాలి అని అంటే ఓపెనింగ్ అని అనుకోలేదు, ఏదో గ్రాండ్గా చేసుకుందామని కూడా అనుకోలేదు. పూజ మాత్రం సింపుల్గా చేసుకుందాం, మనస్ఫూర్తిగా చేసుకుందాం అనుకున్నా. అలానే ప్రశాంతంగా అయ్యింది. ఈ ప్రసాదం వరకు అంటే ఇప్పుడు చేసేది స్వీట్, ముందు దేవుడికి ప్రసాదం పెట్టి ఆ తర్వాత అందరికీ పంచి పెడదాం అనుకున్నా. ఇక్కడ వర్క్ నడుస్తూనే ఉంది, కరెంటు ఇంకా పెట్టించలేదు, ఏది లేదనమాట. నాకు మా ఇంటి గృహప్రవేశం, మా చిన్నప్పుడు నా ఇంటి గృహప్రవేశం గుర్తొచ్చిందనమాట. అంటే సగం వర్క్స్లోనే వెళ్ళిపోవాలి ఇంట్లోకి అన్నట్టు చేసుకున్నది. ఇంక ఇక్కడ మమ్మీ లోపల పూజ చేసి హారతి తీసుకొచ్చారు. ఇక్కడ సిద్ధు మీకు కనిపిస్తున్నది, తను బిర్యానీ మాస్టర్ అనమాట, మెయిన్ చెఫ్. ఇంక నాకు మైండ్ యూ డైట్కి కానీ ఇంటి వంటకి కానీ మాస్టర్స్, ట్రయల్స్కి, టిఫిన్స్కి అన్నీ తీసుకొస్తుంది తనే అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే వీడియోలో మీరు చూస్తున్నట్టు నాకు ఆ బట్టి నార్మల్గా మనం ఇంట్లో స్టవ్ చక్కగా వెలిగించేస్తాం, భయం ఏమనిపించదు. బట్ ఇక్కడ ఇదేంటంటే పెద్ద బర్నర్స్, కమర్షియల్ సిలిండర్స్ కదా, ఒక్కటేసారి నాకు అది తిప్పాలంటే చాలా భయం వేస్తుంది. నాకే అనిపించింది ఇదే వెలిగించలేకపోతున్నాను అని. నువ్వు వెలిగించు నేను చేస్తాను అని చెప్పి అలా మా డాడీతో కొంచెంసేపు సిద్ధుని, కావ్యాని వీళ్ళు వెలిగిస్తున్నారు. కానీ సిద్ధు ఏంటంటే అక్క లేదు, ఇది ఫస్ట్ కదా, నువ్వు వెలిగించి నీ చేత్తో నువ్వు వెలిగించే వరకు చెయ్యి, భయం ఏమి లేదు, ఇలా అవుతుంది అని చెప్పి తన దగ్గరుండి చెప్తా ఉన్నాడు అనమాట. సో ఇంకా లాస్ట్లో కొంచెం అంత ధైర్యం తీసుకొచ్చుకొని నేనే వెలిగించేసాను. అంటే లైటర్ తోటే వెలిగించేదాన్నేమో, కానీ అది మ్యాచ్ బాక్స్ దగ్గరగా ఉండేసరికి నాకు చాలా భయం వేసింది. ఎంతైనా ఫైర్ అన్నా, వాటర్ అన్నా, పెద్ద గాలి అన్నా, హైట్స్ అన్నా భయం ఉంటుంది కదా ప్రతి మనిషిలో. అలానే నాకు కూడా భయం వేసింది. అది పెద్ద సౌండ్ వస్తుంది అనమాట. అలా ఇంకా భయం పక్కన పెట్టేసి తన నా మీద హోప్ పెట్టుకున్నాడు, అక్క నువ్వే వెలిగించాలి, నువ్వు వెలిగిస్తేనే మనము స్వీట్ చేద్దాము, ఎందుకంటే ఇది నీది మొత్తం అని చెప్పి ఇంక వెలిగించి గిన్నె ఉన్న వాటిల్లోనే, అక్కడ కొత్తవి ఏమీ తీసుకోలేదు. ఇంకా పూజ అయిన తర్వాతే ఇంకా కిచెన్స్లోకి కావాల్సిన ఎక్విప్మెంట్, వంట సామాను, గ్రాసరీ ఇవన్నీ తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత ట్రైల్స్. ఇంకా అలా అక్కడ ఉన్న వాటితోనే ఇంట్లో ఉన్న గిన్నె, పెద్ద గిన్నె, ఇది కమర్షియల్ స్టవ్స్ కాబట్టి దీనిలో చిన్న చిన్న గిన్నెలు అస్సలు సరిపోవు, పెద్ద పెద్ద గిన్నెలు హెవీవే సరిపోతాయి. ఇంకా అలానే చీకట్లో ఆ ఫ్లాష్ లైట్ల మధ్య ప్రసాదం అయితే కంప్లీట్ చేశాను. ఇక్కడ నేను సేమియా పాయసం చేశాను అనమాట, పాలు వేసి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను కొంచెమే తిన్నాను, మిగిలింది మొత్తం అక్కడ ఉన్న వర్కర్స్కి, పక్కన డాన్స్ స్కూల్ పిల్లలకి అందరికీ పంచిపెట్టేసాం. కీర్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా జీడిపప్పు అవన్నీ, ఫుల్ వర్షం పడుతుంది. మేము పూజ చేసుకుని పొద్దున్నే అలా వెళ్ళాము, ఇంకంతా ఫుల్ వర్షం అనమాట. బట్ ఏదైనా వర్షంలో అయినా పైన వర్క్స్ అలానే జరుగుతున్నాయి, పూజ కంప్లీట్ అయ్యింది. అండ్ ఈవినింగ్ కూడా ఇలా స్వీట్ చేసి అందరికీ పంచిపెట్టేసిన తర్వాత ఇంక ఇంటికి వచ్చేసి
ఇక్కడ హనీ వర్క్స్ చేసుకుంటుంది. మా డాడీ ఏమో ఇంకా తెలిసిందే కదా, చిన్న జీయర్ స్వామిది ఛానల్ ఉంటుంది అనమాట సెపరేట్గా. ఇంకా ఆ ఛానలే మా ఇంట్లో ఎక్కువ రన్ అవుతూ ఉంటుంది. అందులో వచ్చే పూజలు, పాటలు, ప్రోగ్రామ్స్, లైవ్ ఇవన్నీ చూస్తూ ఉంటారనమాట. ఇంకా హనీ ఏంటంటే ఇక్కడ మమ్మీ ముంతలో వేసుకోమని చెప్పి మనీ ఇస్తుంది. నార్మల్గా చిన్నప్పటి నుంచి హనీకి అలవాటు చేసింది ఏంటంటే ఎవరు మనీ ఇచ్చినా తీసుకోవద్దని చెప్పి. సో అలానే తీసుకోదన్నమాట. అంటే మేము చెప్పే వరకు మళ్ళీ సరే అనేంత వరకు తీసుకోదు. ఇంకా మా మమ్మీ ముంత తీసుకొని వచ్చి ఇదిగో తీసుకో వేసుకో అని అంటే ఇంకప్పుడు తీసుకొని ముంతలో వేసుకుంటుంది అనమాట. అంతా ముంతలో చక్కగా తను దాచుకుంటుంది. అది మొన్ననే అనవసరంగా తీసుకొచ్చి డబ్బులు వేసుకుంటూ అక్కడ పెట్టుకుంటే పగిలిపోయింది. నేను అది కూడా వీడియో తీసా అనమాట. చాలా ఫీల్ అయ్యింది, అనవసరంగా పగిలిపోయింది. దాన్ని ఇంకొక 2-3 months వరకు మనీ వేసుకుందాం అనుకుని పాపం అనుకోకుండా అలా కింద పడి చెయ్యి జారి పగిలిపోయింది అనమాట. ఇంకా నేను చూస్తూ ఉన్నా, ఫుల్ అలసిపోయి ఉన్నాము, రెస్ట్ లేదనమాట. ఇంకా నిద్రపోవాలి. ఫేస్ అంతా డల్గా ఒకలాగా స్ట్రెస్ వల్ల. చాలామంది అడుగుతూ ఉన్నారు మీరు వెయిట్ గెయిన్ అయ్యారు అక్క అని చెప్పి. అవును, వెయిట్ గెయిన్ అయ్యాను ఇంత స్ట్రెస్ వల్ల. అండ్ ఇంకోటి ప్రాపర్గా స్లీప్ లేదు, ప్రాపర్ డైటే లేదు అసలు. అక్కడ ఏది అవైలబుల్గా ఉంటే ఏది చేసి పెడితే అది తినేస్తున్నా అనమాట. అంటే మాస్టర్స్. సో ఇంట్లో వంట ఎలా ఉంటుంది, మనము బయట తినేది ఎలా ఉంటుంది, నిద్ర టైమింగ్స్ ఇవన్నీ చేంజ్ అయినాయి కాబట్టి లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది అండ్ కొంచెం డిస్టర్బ్ అయింది. సో నేను మళ్ళీ ఈ ఇయర్ ఎండ్ వచ్చేసింది కదా, ఈ ఫస్ట్ నుంచి నేను మళ్ళీ నార్మల్గా నా డైట్ నా ఫుడ్లో వద్దాం అనుకుంటున్నా. అది ఎంతవరకు పాసిబుల్ కాదు. ఒకవేళ అయితే మాత్రం డెఫినెట్గా నేను డైట్ వీడియోస్ అయితే మీకు షేర్ చేస్తా. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి శ్రీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక్క చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు.